హాయ్, వెల్కమ్ టు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై సఫల్ ఎడిబుల్ ఆయిల్స్. ప్రతిరోజు రాజు గారు మనకి 2 టేస్టీ వెరైటీస్ చేస్తున్నారు కదా, అండ్ పార్టిసిపెంట్స్ కూడా రకరకాల వంటలు చేసి చూపిస్తున్నారు. అయితే ఇవాళ స్పెషాలిటీ ఏంటి అంటే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ ఇద్దరు రాబోతున్నారు, అండ్ వాళ్ళు కూడా 2 టేస్టీ వెరైటీస్ ని మనకి చేసి చూపించబోతున్నారు. మరి ఇవాళ ఆ 4 రుచికరమైన వంటల్ని చూడాలి అంటే మన ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేయాలి. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. ఈ రోజు గుమగుమల్లో మనం ఈజీగా టేస్టీగా చేసుకునే రైస్ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే డ్రై ఫ్రూట్ జీరా రైస్. మరి ఈ డ్రై ఫ్రూట్ జీరా రైస్ ని ఎలా తయారు చేసుకోవాలో రాజు గారు వచ్చి చూపిస్తారు. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. డ్రై ఫ్రూట్స్ జీరా రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన డ్రై ఫ్రూట్స్ అరకప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. 1 2 3 4 5 6 7 8 9 10. నేనేమిటి తెలుగులో ఇంగ్లీష్లో నెంబర్స్ లెక్క పెట్టుకుంటూ కూర్చున్నా అనుకుంటున్నారా? నాకు అన్నీ వచ్చు. నేను లెక్క పెట్టింది నెంబర్స్ కాదు, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అనమాట. అంటే 10 ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. సో 10 ఇంగ్రీడియంట్స్కి 10 నిమిషాల్లో మనకి చక్కగా రాజు గారు డ్రై ఫ్రూట్ జీరా రైస్ చేసేస్తారు అంతే. మీరు అలా చూస్తూ ఉండండి, అన్ని రాసేసుకుంటూ ఉండండి, నేను పక్క నుంచి అన్ని చెప్పేస్తుంటాను. రాజు గారు రెడీయా? ఓకే. చూసారా నేను ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నానా? ఆఖరికి ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ కూడా లెక్క పెట్టేసుకుంటున్నా. అంటే మనం ఎప్పుడు చెప్తుంటాం కదా ఫాస్ట్గానే. సో ఫాస్ట్గా అంటే మరి వాళ్ళు ఎక్కువ ఉండి ఫాస్ట్గా అంటే నమ్మరు కదా, అందుకని చెప్పేసి ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా ఫాస్ట్గా టేస్టీగా చేసుకునేవి చూపించడమే మా మెయిన్ ఉద్దేశం. సో జీలకర్ర, ముందు జీలకర్ర స్పూన్ ఇస్తారా? సో జీరా రైస్ కాబట్టి మనం జీలకర్ర కొద్దిగా వేయించి పౌడర్ చేసుకుంటే, పౌడర్ అక్కర్లేదా? పౌడర్ అక్కర్లేదండి, జస్ట్ వేయించుకుంటే కొంచెం ఆ స్మెల్ వల్ల కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకి రైస్ అన్నమాట, టేస్ట్ అనేది. బేసిక్ గా మనకి జీరా రైస్ అంటే జీలకర్రే కనిపిస్తూ ఉంటుంది కదా, అంటే అప్పుడప్పుడు మనం కొంచెం పౌడర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉంటాం కానీ, బట్ మెయిన్ గా అంటే ఫ్రై చేసిన జీలకర్ర వేసుకుంటే బాగుంటుంది. సో జీరా రైస్ బేసిక్ గా తొందరగా అయిపోయే రైస్ ఐటమ్. ఎస్ అండి. సో మనకి ఈ రోజు ఇక్కడ జీలకర్రతో పాటు డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్ కూడా. ఓకే. సో యూజువల్ గా అయితే చాలా మటుకి ప్లెయిన్ గానే చేసేస్తుంటారు, పోపు కూడా పెట్టరు యూజువల్ గా దీనికి, అంటే ఎక్కువ పప్పులు. ఓకే. సో ఇది కొంచెం వేగిపోయింది కదా. ఓకే. సో దీంట్లోనే ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఓకే. మరి వేయించిన దాంట్లో ఆయిల్ వేస్తే మెత్తగా అయిపోదా రాజుగారు జీలకర్ర? లేదండి. సో ఇక్కడ కూడా కొంచెం వేగుతుంది కదా ఆయిల్లో. ఓకే. సో కొంచెం క్రంచిగానే వస్తుంది. సో తర్వాత దీంట్లో తరిగిన వెల్లుల్లి, ఓకే, తరిగిన పచ్చిమిరపకాయలు, అప్పుడే 4 అయిపోయాయి. ఏమిటి ఇంగ్రీడియంట్స్? ఓకే. సో డ్రై ఫ్రూట్స్ కాజు బాదం యూజ్ చేస్తున్నాను. కాజు బాదం. సో ఇవి మనకి 2 కూడా కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి కాస్త చాప్ చేసి వేసుకుంటే రైస్లో కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. సో కొద్దిగా కరివేపాకు, ఫుల్గా కావాలన్నా వేసుకోవచ్చు. కొంచెం ఈ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా మనకు వేగాలండి. సో మన బాదం పప్పు మన జీడిపప్పు కాబట్టి మనం ఎప్పుడైనా వేసుకోవచ్చు. సో రాజుగారు ఇది వేగాల? కొంచెం టైం ఉందండి. హాయ్ రాజుగారు. హాయ్. సో ఇప్పుడు టైం దొరికింది కాబట్టి ఇప్పుడు హాయ్ చెప్పాను రాజుగారు. ఓకే. సో హాయ్ నేను రిసీవ్ చేసుకున్నాను, బట్ టైం దొరికింది కదా అంటున్నారు కదా, సో ఈ లోపు కొంచెం మీరు చిట్కా చెప్పించవచ్చు కదా. తప్పకుండా రాజుగారు. సో ఇప్పుడు మీరు ఒక చిట్కా చూడండి. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మామూలుగా కొంతమంది మనిషి చూస్తే చాలా బాగుంటారు, ఫేస్ చూస్తే ఇంకా బాగుంటుంది, కానీ చేతులు బాగా రఫ్గా ఉంటాయి. ఇలాంటప్పుడు మామిడి పండు గుజ్జు చేసుకుని అందులో కాస్త నిమ్మరసం యాడ్ చేసుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని చేతులకు బాగా మసాజ్ చేసి ఒక 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్లతో వాష్ చేసుకున్నట్లయితే ఈ రఫ్నెస్ అంతా పోతుంది, మొరటుగా కనిపించకుండా చేతులు మృదువుగా సుకుమారంగా ఉంటాయి. సో చక్కగా చిట్కా చూసేసాము. అండ్ థ్యాంక్స్ టు రేణుశ్రీ, ఎందుకంటే తను చిట్కా చెప్పడం కాస్త లేట్ అయితే ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు ఎక్కువ వేగేవి, అంటే కొంచెం మాడేవి. స్పూన్ ఇస్తారా? సో దీంట్లో
మిరియాల పొడి, ఓకే, సరిపడా ఉప్పు, సో రైస్ కి దీనికి సరిపడా ఇక్కడ వేస్తున్నామండి. సో మనం ముందుగా ఉడికించుకున్న బాస్మతి రైస్. ఓకే, ఇలాంటివన్నీ కూడా చక్కగా మనము వేడివేడిగా తినేస్తే చాలా బాగుంటాయి. మనం అందులో యాడ్ చేసుకున్న ఫ్లేవర్స్ అన్నీ కూడా కొంచెం ఆ వేడి మీద మనకి బాగా తెలుస్తూ ఉంటుంది. అండ్ కొద్దిగా ఉప్పులు కారాలు తక్కువైనా కూడా వేడివేడిగా తినేటప్పుడు అవన్నీ ఏమి పెద్దగా అనిపించవు. చల్లారితే మాత్రం ప్రతి ఒక్కటి తెలుస్తుంటుంది. సో లోపాలు వెతకాలంటే చల్లారి తినాలి. సో అందరూ అందుకే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ అని చెప్పి ఫాస్ట్ గా తినేస్తుంటారు కదా. సో చక్కగా అలా వేడివేడిగా చేసుకుని ఇలా తినేస్తుంటే నిజంగానే కదా రాజు గారు, వేడి మీద ఉంటే మనకి ఏదైనా కూడా అంత తెలియదు, అంటే అన్ని బాగానే ఉన్నాయి అనిపిస్తుంది. కొద్దిగా చల్లారితేనే ఇందులో ఏదో తక్కువైంది అంటే కొన్ని రుచులు ఏంటంటే కొంచెం చల్లదనంలో మనకు అంత బాగా తెలియవు. అవును, సో అది కూడా ఒక రీజన్. ఓకే, సో రెడీ అయిపోయిందండి. కలర్ఫుల్ గా ఉంది. కొద్దిగా కొత్తిమీర. ఓకే, డ్రై ఫ్రూట్ జీరా రైస్ రెడీ అండి. నైస్. సో వేడివేడిగా డ్రై ఫ్రూట్ జీరా రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. డ్రై ఫ్రూట్ జీరా రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో జీలకర్ర వేసి వేయించాలి. దీనిలో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, డ్రై ఫ్రూట్స్, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో మిరియాల పొడి, ఉప్పు, అన్నం వేసి వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే డ్రై ఫ్రూట్ జీరా రైస్ రెడీ. ఓకే, మరి డ్రై ఫ్రూట్ జీరా రైస్ రెడీగా ఉంది వేడివేడిగా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. బాగుంది. జీలకర్ర ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నాం కాబట్టి చక్కగా బాగా ఫ్రై అయిన ఇది కూడా మనకి అంటే ప్రతి ముద్దలో కూడా బాగా తెలుస్తూ ఉంది. వెల్లుల్లి బాగుంది, డ్రై ఫ్రూట్స్ కరకరలాడుతూ బాగున్నాయి. ఆ మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా, కారం అది కూడా బాగా సరిపోయింది. సో దీంట్లో ఏంటంటే మనం మిరియాల పొడి మనం డిష్ చేసుకునే ముందు కొంచెం ఫ్రెష్ గా పట్టేసుకున్నాం, లేకపోతే పెప్పర్ మిల్ ఉంటుంది కదా, సో దాని ద్వారా వేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉండి చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది. బాగుంది. యాజ్ ఇట్ ఈస్ గా చక్కగా ఏం కాంబినేషన్ అక్కర్లేకుండా హ్యాపీగా వేడివేడిగా ఇలా తినేయచ్చు. రైస్ ఐటమ్ టేస్టీగా ఉందండి, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కీళ్ల నొప్పులతో ఉండే ఇబ్బంది అంతా ఇంత కాదు. ఒకచోట కుదురుగా కూర్చోలేము, కాసేపు నడవలేము, పడుకోలేము. ఈ కీళ్ల నొప్పుల నుంచి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, మందులు వాడుతూ ఉంటారు, లేపనాలు రాస్తూ ఉంటారు, అయినా తగ్గకుండా బాధపడుతూ ఉంటారు. ఈ చిట్కా ట్రై చేసి చూడండి, మంచి రిలీఫ్ వస్తుంది. జీలకర్రని బాగా నూరి అందులో కొద్దిగా షుగర్ కూడా యాడ్ చేసుకుని ఒక 15 రోజుల పాటు రోజుకు 2 సార్లు తినడాన్ని అలవాటు చేసుకోండి. క్రమేపీ కీళ్ల నొప్పులు తగ్గుముఖం పడతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. చూద్దాం ఈ రోజు ఏం టేస్టీ వెరైటీస్ చేస్తారో. హాయ్, మీ పేరేంటి? సౌందర్య. ఏ కాలేజ్ మీరు? ఐహెచ్ఎం హైదరాబాద్. ఓకే, హాయ్. హలో, మీ పేరేంటి? ఉమేష్. సో మీరు సేమ్ కాలేజ్? సో మీ ఇద్దరు సేమ్ బ్యాచ్? ఓ నైస్. సో ఇద్దరు మరి రెడీయా చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ చేయడానికి ఈ రోజు? సో ఆల్రెడీ మీ కాలేజ్ నుంచి కొంతమంది స్టూడెంట్స్ ఇదివరకు కూడా వచ్చారు, మంచి మంచి వెరైటీస్ చేశారు. సో ఆడియన్స్ కి ఏంటంటే స్టూడెంట్స్ వస్తున్నారు అనగానే క్యూరియాసిటీ పెరిగిపోతుంది అనమాట, ఎందుకంటే కొత్తగా నేర్చుకుంటున్నారు కదా మీరు. సో మీరు ఎలాంటి వెరైటీస్ చేసి చూపిస్తారు అనేసి. సో రెడీయా మీ ఇద్దరు? సో ఉమేష్ ఏం చేస్తారు మీరు ఈరోజు? నేను స్టఫ్డ్ మష్రూమ్. నైస్. సౌందర్య మీరు? నేను ఎగ్లెస్ చాక్లెట్ మూస్ చేస్తాను. ఎగ్లెస్ చాక్లెట్ మూస్. సో ఎవరు ఫస్ట్ చేస్తారు? మీ చాయిస్. మీరు చేసేస్తారా? ఓకే, మరి స్టఫ్డ్ మష్రూమ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తురిమిన చీజ్
పావు కప్పు, కొత్తిమీర 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన వెల్లుల్లి 2 టీ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, సో ఉమేష్ స్టార్ట్ చేద్దామా? ఎస్ మ్యామ్. సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి మనం? ఫస్ట్ బటర్ మెల్ట్ చేసి దాంట్లో గార్లిక్, ఆనియన్, దాని తర్వాత సాల్ట్, పెప్పర్ వేసి మెయిన్ ఇంగ్రీడియంట్ కొరియాండర్ అండ్ చీజ్. చీజ్ దానికి మనం పిజ్జాలో ఎలా ఇదే ఇచ్చేస్తారో అలా చీజ్ యూజ్ చేస్తాం. తర్వాత మష్రూమ్ లో స్టఫ్ చేసి బేక్ చేస్తామండి. ఓ, సో అయితే ఫస్ట్ మనం ఇది కుక్ చేసేసుకొని తర్వాత స్టఫింగ్ ముందు ప్రిపేర్ చేసుకొని. ఓకే, సో మష్రూమ్స్ ముందు మనం కొంచెం ఇట్లా హాఫ్ కుక్ చేసుకోవడం అలా ఏం అక్కర్లేదు? ఏం అవసరం లేదండి, డైరెక్ట్ మనం ఓవెన్ లో పెట్టేసుకోవాలి. మష్రూమ్ ఎక్కువ టైం తీసుకోదండి కుక్ అవ్వడానికి. ఫస్ట్ బటర్. సో ఎప్పుడు బేసిక్ గా స్టఫ్డ్ ఐటమ్స్ అంటే ఎక్కువ క్యాప్సికమ్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ వెజిటబుల్స్ తో టేస్ట్ చేసాం, కానీ మష్రూమ్ ఎప్పుడు స్టఫ్ చేసింది తినలేదు. ఓ, ఇది కొత్త వంట. ఇదేంటి మీ రెసిపీయా లేకపోతే మీ లెక్చరర్స్ చెప్పిందేనా? కాదండి, అంటే నేను ఇలా జస్ట్ ట్రై చేస్తున్నా. ఓ నైస్. ఆల్రెడీ నేను చాలా సార్లు ట్రై చేశాను ఇది. ఓకే ఓకే, సో ఇది మీ రెసిపీ మాకు ఈరోజు చూపిస్తున్నారు అనమాట. అంతే అండి. సో ఆల్రెడీ మనము చాప్డ్ గార్లిక్ వేసేసుకున్నాము అండ్ అలాగే తరిగిన ఉల్లిపాయ కూడా. సో వెల్లుల్లి, ఉల్లిపాయ సన్నగా కట్ చేసేసుకొని ఫస్ట్ అవి ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లో ఫ్లేమ్ లో చేస్తే అది బాగా అంటే ఎక్కువ ఇది ఎలా బాగా ఫ్రై అవ్వాలా లేకపోతే హాఫ్ ఇలా కొంచెం గ్లాసీగా అయితే బాగా అవ్వాలండి? బాగా అవ్వాలా, కానీ లో ఫ్లేమ్ పైన చేయాలి. ఓకే ఓకే. సో మీకు కుకింగ్ ఇంట్రెస్ట్ ముందు నుంచి? అవునండి. అంటే ఈ కోర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ కోర్స్ చూస్ చేసుకోవడానికి రీజన్ దీంట్లో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి, కానీ ఒక్కోసారి జాయిన్ అయిన తర్వాత నేను డిసైడ్ చేశాను కుకింగ్ ఫీల్డ్ లో వెళ్ళడం బెటర్ అని. అవునా? రేపు పొద్దున మీ పెళ్ళైతే మీ ఆవిడ మనిషి ఏం చేస్తారు? ఏముందండి, నాకు చేసుకోవచ్చు కదా. బెస్ట్ ఇలాంటి వాళ్ళందరికీ హాయ్. ఓ నైస్. సో కుకింగ్ మీద అలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. అంతే అండి. ఓ, సో ఇంకా కోర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంకెక్కువ ఇంట్రెస్ట్ పెరుగుతుందేమో కదా, కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేయటము. అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా అన్ని టీచ్ చేస్తూ ఉంటారు కదా. మాకు ఏంటంటే కాంటినెంటల్ ఉంటుంది, ఇండియన్ కూడా ఉంటుంది, సో అన్ని కవర్ చేస్తారు. ఓ నైస్ నైస్. సో గర్ల్స్ కూడా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ కోర్స్ మీద, ఎందుకంటే ఎక్కువ శాతం బాయ్స్ ఈ ఫీల్డ్స్ లోకి వెళ్తూ ఉంటారు. దీంట్లో ఉప్పు కూడా వేసేసాను నేను ఇప్పుడే. ఓకే, అంటే ఉప్పు ఆనియన్ ని కుక్ అవడానికి హెల్ప్ చేస్తుంది, ఫాస్ట్ గా అయిపోతుంది. సో ఇది ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలా? కొంచెం అండి ఇంకా. ఈలోగా మనం మష్రూమ్ రెడీ చేసుకోవచ్చా స్టఫింగ్ వీలుగా? నేను చూస్తూ ఉంటాను. ఓకే, మష్రూమ్ ని మనం మైదాతో కడుక్కుంటే మొత్తం డస్ట్ బాగా క్లీన్ అవుతుంది అన్నమాట. మైదా కొంచెం స్ప్రింకిల్ చేసి దానికి మనం కడుక్కోవాలి. తర్వాత ఈ స్టెమ్ తీసేసి స్కూపర్ యూజ్ చేసి స్టెమ్ తీసేయాలి. ఓకే, సో అయితే ఇది దీనికి కొంచెం పెద్ద మష్రూమ్స్ కావాలేమో కదా? అవునండి, పెద్ద సైజు అయితే మనకి స్టఫింగ్ కొంచెం పెట్టొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ చిన్న మష్రూమ్స్ అయితే మామూలుగానే ఇంకా చిన్నగా ఉంటాయి. ప్లస్ మష్రూమ్ డామినేట్ చేస్తుంది అలా ఉంటాయి, స్టెమ్ చిన్నగా ఉంటుంది కాబట్టి చాలండి. దాంట్లో నెక్స్ట్ టైం యాడ్ చేసుకోవచ్చు. పెప్పర్ యాడ్ చేయండి. ఓకే, సో ఈ రెసిపీ చేసినప్పుడు ఫస్ట్ ఎవరికి టేస్ట్ చూపించారు? నేనే టేస్ట్ చేశాను. మీరే టేస్ట్ చేశారా? మనం చేయాలి కదండి అప్పుడే. అవునవును. ఇప్పుడు మీకు కోర్స్ లో ఇప్పుడు ఎగ్జామ్స్ అప్పుడు అలాగా మీరు చేసే వంటలు మీరు టేస్ట్ చూడడానికి ఉంటుందా? మేము చేసి సీజనింగ్ అది కరెక్ట్ గా ఉందో లేదో మేము చూసుకొని అప్పుడు ప్రెజెంట్ చేయాలి. ఓ నైస్ నైస్. నేను కొరియాండర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, కొరియాండర్ ఫ్రెష్ గా ఉంటే దాని ఫ్లేవర్ ఎక్కువ ఉంటుందండి. సో చీజ్ మనం స్టఫ్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకోవాలా? అంతే అండి, యాడ్ చేసి చీజ్ యాడ్ చేసి డైరెక్ట్ పెట్టేసుకోవచ్చు, అవెన్ లో పెట్టేస్తే అది ఓకే మెల్ట్ అవుతుంది. ఇప్పుడు అవెన్ అందరికి అందుబాటులో లేకపోతే మనం అప్పుడు కొద్దిగా ఈ మష్రూమ్స్ ని ముందు ఆయిల్ లో గానీ అలా ఏమన్నా బ్లాంచ్ చేసుకోవచ్చు వాటర్ లో. ఓకే, ఎక్కువ చేయొద్దండి, 2 minutes ఇట్లా. ఎక్కువ చేస్తే మళ్ళీ అది మెత్తగా అయిపోతుంది చాలా.
మనం చీజ్ ని కూడా కొంచెం వేసి మనం ఇచ్చేసుకుందాం. స్టవ్ ఆన్ చేయనా? ఆన్ చేయండి ఒక్క నిమిషం. చీజ్ ఎక్కువ పడుతుంది మనకి. సో ఇది కొంచెం అలా చీజీగా ఉంటుందా? దీన్ని ఇలా తీసుకొని స్టఫింగ్ చేసుకోవాలి. ఓకే. కొంచెం అలా పైకి ఉంచేయటమేనా? అవునండి, లోపల వరకు వెళ్తుంది కదా. ఎందుకంటే ఇది మనం ఎక్కువ పెడితే మష్రూమ్ లేయర్ కింద ఎక్కువ థిక్ గా ఉంటుంది. ఓకే ఓకే. అది డామినేటింగ్ అయిపోతుంది మళ్ళీ. అందుకని ఫుల్ గా స్టఫ్ చేస్తే. ఓకే. అది ముందు ఏమైనా ప్రీ హీట్ చేసుకోవడం వల్ల ఏమైనా కావాలా? అక్కర్లేదేమో కదా. మనం 220 degrees లో పెట్టి ఒక 3-4 minutes పెట్టేసుకొని తర్వాత గార్నిష్ చేసేస్తే అయిపోతుంది. ఓకే. సో ఈ మష్రూమ్స్ మనం 200 degrees దగ్గర ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు అవెన్ లో పెట్టేసుకుంటే మనకి ఇంకా డిష్ రెడీ అనమాట. సో పెట్టేస్తారా? మష్రూమ్స్ అవెన్ లో పెట్టేసామండి. ఒక 3 minutes వెయిట్ చేస్తే మనకి డిష్ రెడీ అయిపోతుంది. సో వెయిట్ చేద్దాం. సో అయిపోయిందండి ఆల్మోస్ట్. జస్ట్ అదిగో. సో యా, ఓకే అంతేనా? అంతేనండి. దీన్ని మనం కొరియాండర్, పోమోగ్రానేట్ సీడ్ తోని గార్నిష్ చేసుకోవాలి. ఓ, ఇప్పుడు ఈ మష్రూమ్ కలర్ చేంజ్ అవ్వలేదు కదా, అంటే కొంచెం ష్రంక్ అయింది అంతే. అట్లానే అంతేనండి. 3 to 4 minutes ఎనఫ్, సరిపోతుంది. ఓకే. సో రెడీ. ఇలా ఇచ్చేసేయండి. బాగుంది చూడ్డానికి. నైస్. ఓకే, మరి స్టఫ్డ్ మష్రూమ్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్టఫ్డ్ మష్రూమ్ తయారు చేసే విధానం. ముందుగా మష్రూమ్స్ స్టఫింగ్ కు వీలుగా సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, మిరియాల పొడి వేసి వేగనివ్వాలి. తర్వాత కొత్తిమీర, తురిమిన చీజ్ వేసి దగ్గర పడినివ్వాలి. ఈ మిశ్రమాన్ని మష్రూమ్స్ లో స్టఫ్ చేసుకోవాలి. ఆపై అవెన్ లో ఉంచి 200 degrees వద్ద 3 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, స్టఫ్డ్ మష్రూమ్ రెడీ. సో రాజు గారు, స్టఫ్డ్ మష్రూమ్ టేస్ట్ చూద్దామా? ఓకే అండి. నైస్. మంచి చీజీగా ఉంది. నైస్. బాగుంది. మష్రూమ్ కూడా చక్కగా బాగా కుక్ అయింది. ఎస్. ఆ చీజ్ బాగా మెల్ట్ అయ్యి మనం యాడ్ చేసుకున్న గార్లిక్ ఫ్లేవర్, ఆనియన్స్ కూడా క్రంచీగా, చాలా టేస్టీగా ఉంది స్నాక్ ఐటమ్. థ్యాంక్ యూ. చాలా వెరీ నైస్. స్టఫ్డ్ మష్రూమ్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మస్క్ మిలన్, అదే కర్బూజా. ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ చర్మాన్ని రీజనరేట్ చేస్తుంది, అలాగే వేసవి తాపాన్ని కూడా తీరుస్తుంది. సీజనల్ ఫ్రూట్ కాబట్టి దొరికే సీజన్లో విరివిగా తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. సో సౌందర్య రెడీయా? యా, రెడీ. సో ఇందాకేం చాక్లెట్ మూస్ అన్నారు, ఎగ్లెస్ చాక్లెట్. ఎగ్లెస్ చాక్లెట్ మూస్. ఓకే ఓకే అండి. మరి చాక్లెట్ మూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. చాక్లెట్ మూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: డార్క్ చాక్లెట్ 200 గ్రాములు, విప్డ్ క్రీమ్ 60 గ్రాములు, చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ 4, జెలటిన్ 10 గ్రాములు, వెనిలా ఎసెన్స్ 1 టీ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 కప్పు, వెన్న 2 టేబుల్ స్పూన్లు. సో చాక్లెట్ మూస్ అన్ని ఐటమ్స్ రెడీగా ఉన్నాయండి. బేసిక్ గా చాక్లెట్ స్మెల్ కే చాలా టెంప్టింగ్ గా ఉంది. ఇలాంటివి చేసేటప్పుడు కొంచెం కష్టం కదా, చేసే వరకు వెయిట్ చేయాలి అంటే కంట్రోల్ చేసుకోవాలి. సో స్టార్ట్ చేద్దామా సౌందర్య?
మనం యాక్చువల్లీ చాక్లెట్ తో చేద్దాము. అది మెల్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మెల్ట్ చేసుకుని పెట్టుకున్న చాక్లెట్ ఉంది. సో ఇది డార్క్ చాక్లెట్, డార్క్ చాక్లెట్, బట్ అందులో కొంచెం స్వీట్నెస్ ఉంది. ఇది కంప్లీట్ డార్క్ చాక్లెట్ కాదు. అంటే దీనికి ఎలా కంప్లీట్ డార్క్ చాక్లెట్ అయితే బాగుంటుందా, లేకపోతే ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కంప్లీట్ డార్క్ చాక్లెట్ యూజ్ చేస్తే షుగర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అది బిటర్ ఉంటుంది. ఇప్పుడు ఈ చాక్లెట్ లో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి, డైరెక్ట్ దాన్ని డైరెక్ట్ మెల్ట్. మనకి బార్స్ ఇవి దొరుకుతాయి కదా, దొరుకుతాయి బయట. సో ఇప్పుడు ఇది ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న చాక్లెట్, ఇందులో మనం క్రీమ్ యాడ్ చేసుకుందాం కొంచెం. ఓకే, సో ఫ్రెష్ క్రీమ్. ఇది స్పాచులాతో మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో మిక్స్ చేసుకోవాలి. ఓకే, సో కట్ అండ్ ఫోల్డ్ చూసారు కదా ఎలా కలిపిందో అదే కట్ అండ్ సో అలా చేసుకుంటే మనకి అంత బాగా కలుస్తుంది. సో ఇది పక్కన పెట్టేసుకుందాము. చాక్లెట్ బిస్కెట్స్ తీసుకొని దాన్ని కొంచెం బటర్ యాడ్ చేసి ఫైన్ పౌడర్ చేసుకుందాము. ఇది ఏంటంటే మన మూస్ కి బేస్ లాగా ఉంటుంది. సో గ్లాస్ ఇప్పుడు అంటే జనరల్ గా చాక్లెట్ బిస్కెట్స్ ని మనం అంటే గ్రైండ్ చేయాలి. కొంచెం బటర్ యాడ్ చేస్తే అది కన్సిస్టెన్సీ కొంచెం థిక్ గా ఉంటుంది. సో మనకి బేస్ లాగా బాగుంటుంది. సో ఇది నేను బేస్ లా తీసుకుంటున్నాను గ్లాస్ లో. ఓకే, సో అంటే ఇది ఇప్పుడు మనకి చాక్లెట్ మూస్ కాబట్టి మనం అన్ని చాక్లెట్ సంబంధించినవి యూజ్ చేస్తాం. ఓకే, సో బేసిక్ గా కూడా మనకి అంటే బయట తినే వాటిల్లో కూడా ఆల్మోస్ట్ ఇలా బిస్కెట్స్ ఉంటాయా, లేకపోతే కేక్స్ బ్రౌనీ గానీ ఇలాంటి ఏమైనా యూజ్ చేసుకోవచ్చు. బ్రౌనీ బేస్ కూడా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే అది చాక్లెట్. సో ఇప్పుడు గ్లాస్ లో మనం బేస్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఈ చాక్లెట్ లో జెలటిన్ యాడ్ చేయాలి మనం. జెలటిన్ ఏంటంటే సెట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. అది కొంచెం సెట్ అయ్యాక మనం చాక్లెట్ లో యాడ్ చేసేసుకున్నాం. ఓకే, సో దీనికి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు చాక్లెట్, జెలటిన్ అండ్ విప్డ్ క్రీమ్. ఓకే, సో బేసిక్ గా వీటిలో వాడే ఐటమ్స్ తక్కువ ఉంటాయి, కానీ కొంచెం ఇవి సెట్ అవ్వడానికి ప్రాసెస్ చేసుకోవడానికి మనకి బేసిక్ గా మూజ్ ఏంటంటే మనం ఎగ్ తో చేస్తాము. బట్ ఎగ్ తినని వాళ్ళు ఇన్స్టెంట్ గా ఇట్లా ఎగ్ లేకుండా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు చేసేటప్పుడు మనకి కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. ఓకే, కొంచెం వెనిలా ఎసెన్స్. సో ఇప్పుడు మనం విప్ క్రీమ్ యాడ్ చేసుకున్నాం ఇందులోనే. అంతా కూడా మనం ఆ చాక్లెట్ దీంట్లో మిక్స్ చేసేసాం. సేమ్ కట్ అండ్ ఫోల్డ్. బేసిక్ గా మనకి క్రీమ్ మార్కెట్ లో దొరుకుతుంది. సో ఒకవేళ మనకి ఇది ఎప్పుడైనా అందుబాటులో లేకపోతే ఎలా చేసుకోవచ్చు దీన్ని? అందుబాటులో లేకపోతే మనం ఎగ్ యూజ్ చేయాల్సిందే, కానీ మనకి మార్కెట్ లో చాలా ఈజీగా దొరుకుతుంది. ఫ్రెష్ క్రీమ్ ని కూడా మనం బీట్ చేసుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ని కూడా మనం బీట్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, కాకపోతే మనకి ఎలాగో అది కూడా ఆల్మోస్ట్ హాఫ్ కేజీ అలా దొరుకుతుంది. దాన్ని విప్ చేసుకుంటే చాలా క్వాంటిటీలో అయిపోతుంది. ఓకే, సో ఇప్పుడు క్వాంటిటీ మెజర్మెంట్స్ అనేవి ఏం లేదా దీనికి? నేను 60 grams తీసుకున్నాను. సో సేమ్ ఇప్పుడు మనం యాక్చువల్లీ క్రీమ్ అదే యాక్చువల్లీ క్రీమ్ మెజర్మెంట్ అవసరం లేదు మనకి తెలుసుంటే అది చాలా సరిపోతుంది. అంటే మీకు తెలుస్తుంది, పాపం చూసే వాళ్ళకి తెలియదు కదా. సో ఆ క్వాంటిటీస్ మనం ఇప్పుడు ఎప్పుడైనా దాన్ని కొంచెం ఎక్కువ చేసుకోవాలంటే డబుల్ ద క్వాంటిటీ అంతే. అంటే ఇప్పుడు మనం 60 grams 100 grams ఇలా చెప్పాం కదా, సో డబుల్ చేసుకుని మనం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అలా చెప్పేస్తాం. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం గ్లాస్ లో సర్వ్ చేసేస్తాం. అన్ని బేకరీ ప్రొడక్ట్స్ అవి అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఉండాలి, అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఏదైనా ఒకటి మిస్ అయినా కూడా దాంతో వస్తుందా, లేకపోతే స్పూన్ తో వేస్తా? లేదు, వస్తుంది. ఫిఫ్టీన్ మినిట్స్ మనం రెఫ్రిజిరేట్ చేసుకోవాలి. సో జెలటిన్ అనేది ఉంది కాబట్టి అది యాక్షన్ అంది వచ్చి అది సెట్ అవుతుంది. ఇప్పుడు మనం కావాలంటే ఇప్పుడు దీన్ని డెకరేట్ చేసుకోవచ్చా ఏదైనా? మనం అది ఇప్పుడు చేస్తే అది లోపలికి వెళ్ళిపోతుంది. విప్ క్రీమ్ తో మనం చేసుకోవచ్చు. యాక్చువల్లీ అది మిక్స్ అయిపోతుంది. మనం ఒకసారి అది సెట్ అయ్యాక మనం అప్పుడే చేసుకోవచ్చు. సో అయితే ఇది ఒక 15 minutes పాటు మేము ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాము, అప్పుడు కొంచెం గట్టి పడిపోతుంది. ఓకే సంగతి పెట్టేస్తాం. సో అది ఫ్రిడ్జ్ లో పెట్టేసామండి. అది సెట్ అవ్వడానికి ఒక 15 minutes టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం.
ఓ వావ్, సెట్ అయిపోయిందా? ఇది సెటప్ అయింది. Okay. సో ఇప్పుడు మనం గార్నిష్ చేసుకుందామంటే ఏదైనా చాక్లెట్ బిస్కెట్ తో వి కెన్ గార్నిష్. నైస్. ఎగ్లెస్ చాక్లెట్ మూస్ రెడీ. వావ్, సూపర్. చల్ల చల్లగా ఉంది. సో ఇది ఇలా చల్ల చల్లగా తింటే టేస్టీగా ఉంటుంది. నైస్ నైస్. సో చూసారు కదండి, చక్కగా చాక్లెట్ మూస్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చాక్లెట్ మూస్ తయారు చేసే విధానం: ముందుగా చాక్లెట్ క్రీమ్ బిస్కెట్ లో వెన్న వేసి మిక్సీ పట్టి పొడిలాగా చేసుకోవాలి. అలాగే డార్క్ చాక్లెట్ కరిగించుకోవాలి. దీనిలో ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత జెలటిన్ లో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసుకోవాలి. ఆ తర్వాత వెనిలా ఎసెన్స్, విప్డ్ క్రీమ్ వేసి బాగా కలుపుకోవాలి. ఆపై సర్వింగ్ గ్లాస్ లో ముందుగా సిద్ధం చేసుకున్న బిస్కెట్ పొడి వేసి పైనుండి చాక్లెట్ మిశ్రమం వేసుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఫ్రీజర్ లో ఉంచి చల్లబడనివ్వాలి. అంతే, చాక్లెట్ మూస్ రెడీ. సో చల్ల చల్లగా చాక్లెట్ మూస్ కూడా రెడీ. అండ్ రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంకా లేట్ చేయకుండా మేము టేస్ట్ చూసేస్తాము. రాజు గారు, చక్కగా బాగా సెట్ అయింది. ఎస్. ఓకే, నువ్వు టేస్ట్ చేసి. సో చాక్లెట్ ఫ్లేవర్ లో ఉంది. యా, సో అది ఇష్టం ఉండని వారు అసలు ఎవరు ఉండరు. చాలా చాలా బాగుంది. అంటే బేసిక్ గా టెక్స్చర్ అంతా కూడా యాజ్ ఇట్ ఈస్ గా మనం ఇట్లా బయట స్పాంజీగా వస్తుంది కదా. అవునవును, కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారు ఇది. ఆఫ్ కోర్స్ కిడ్స్ ఏం కన్నా చక్కగా పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ అంటే చేస్తారు. తీసుకోవాలంటే కారణం అనేది కొంచెం చిన్నపిల్లలు. సో చాలా బాగుంది. సో చక్కగా చాలా సింపుల్ గా మనం ఇంట్లోనే ఇది హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఎందుకంటే దీనికి పెద్ద అంటే చాలా కష్టపడి మనం కొనుక్కోవాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. అంటే అన్ని కూడా సూపర్ మార్కెట్ లో ఈజీగా దొరుకుతాయి. సో హ్యాపీగా ట్రై చేయొచ్చు. నైస్ నైస్, చాలా బాగుంది. Thank you. వెరీ గుడ్. సో ఇద్దరు కూడా బాగా చేశారు, వెరీ టేస్టీ. రాజు గారు, ఎలా ఉన్నాయి స్టూడెంట్స్ చేసిన వంటలు? బాగున్నాయి. అంటే కేటరింగ్ కాలేజ్ నుంచి సో అంటే ప్రొఫెషనల్ గా అవును, ఎలా చేస్తారో సేమ్ స్నాక్ ఐటమ్ అలాగే చేశాడు. చాలా సో బాగుంది. స్టఫ్డ్ మష్రూమ్, సో మోస్ కూడా చాలా బాగుంది. అవును. ఓకే, సో రెండు కూడా వెరీ టేస్టీ, సూపర్ గా ఉంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. అండ్ అంటే అఫ్ కోర్స్ మా ఆడియన్స్ కి కూడా ఇలా మీరు వచ్చి చేసి ఇలా మంచి మంచి వెరైటీస్ చేసి చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఇలాగే కొత్త కొత్త వంటలు మీరు ఇంకా ఇంకా ట్రై చేస్తూ ఉండండి. సో ఆల్ ద బెస్ట్ మీ ఇద్దరికి కూడా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు. సోమేష్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చే. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. సౌందర్య, మీకు కూడా కళాంజలి వాళ్ళ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. చర్మం కాంతివంతంగా కనిపించాలని, ఫెయిర్గా అవ్వాలని అందరూ కోరుకుంటాం కదా. ఇందుకోసం చాలా చిట్కాలు ట్రై చేస్తూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ట్రై చేయండి, మంచి ఫలితం ఉంటుంది. బంగాళాదుంపను బాగా పేస్ట్ లాగా చేసుకుని ఇందులో కొద్దిగా రోజ్ వాటర్ కూడా యాడ్ చేసుకుని ఈ పేస్ట్ని ఫేస్ అంతా ఈవెన్గా అప్లై చేసి ఒక 20 మినిట్స్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోండి. చర్మం బాగా కాంతివంతంగా తయారవుతుంది, గ్లో కూడా వస్తుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. సో రాజు గారు రెడీ అండి. రాజు గారు ఈరోజు జస్ట్ మినిట్లో ఏం చేస్తున్నారు? సాగో ఫ్రూట్ కిచడి. సగ్గుబియ్యంతో. అవునండి. ఫ్రూట్ కిచడియా? ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తాం. ఓ నైస్. ఓకే, మరి సాగో ఫ్రూట్ కిచడీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సాగో ఫ్రూట్ కిచడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఆపిల్ 1, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, మిరియాలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. సో ఈ డిష్ కూడా జీరా రైస్ లాగానే చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఓకే, సో కొంచెం డిఫరెంట్ గా వస్తుంది మనకు. ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్ కాంబినేషన్. అవునండి. సో కిచడీ అంటేనే మనకు అన్ని కలిపి చేసుకుంటే కిచడీ. సో ఇక్కడ కూడా అలాగే ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ కాంబినేషన్. సో కొద్దిగా ఆయిల్. ఓకే, కాకపోతే దీనికి ముందు మనం చేయాల్సింది ఏంటంటే సగ్గుబియ్యం నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఎందుకంటే సగ్గుబియ్యం అప్పటికప్పుడు మనం చేసుకోలేము కాబట్టి.
ఎండుమిరపకాయలు, పోపు దినుసులు. సో ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు కొంచెం డార్క్ కావాలండి, అంటే మధ్య మధ్యలో మనం నంచుకోవడానికి కొంచెం బాగుంటుంది. సో పులిహోర పోపులో వేయించుకున్నాను. ఎస్, అలాగే. దీంట్లో కొద్దిగా మిరియాలు కూడా వేస్తున్నాను, అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా కరివేపాకు. సో మోస్ట్లీ కిచిడి అనగానే మనం ఎక్కువ పప్పు రైస్ ఈ కాంబినేషన్ అందరికి అంటే తెలుసు. కాకపోతే ఫాస్ట్ గా అండ్ కొంచెం వెరైటీగా చేసుకోవాలి అంటే ఇలా సగ్గుబియ్యం అంటే ఎక్కువగా నార్త్ వాళ్ళు ఎక్కువ చేసుకుంటూ ఉంటారు, ఉపవాసాలు ఉన్నప్పుడు అలాంటి టైంలో ఇది ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. సో దీంట్లో డ్రై ఫ్రూట్స్ అండి, సో కాజు బాదం తరిగి వేసుకున్నాం. సో దీంట్లోనే కిస్మిస్ కూడా వేస్తున్నాను. ఓకే, సో కొంచెం వేగాలండి మనకి కిస్మిస్ అవన్నీ కూడా కదా. అవునండి. సో మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో బ్యూటీ చిట్కా. బాదం నూనెలో కాటన్ అద్ది ముఖాన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచుగా చేసుకుంటూ ఉంటే ఫేస్ బాగా క్లీన్ అవుతుంది, అలాగే మంచి గ్లో వస్తుంది, ఇంకా హెల్దీగా కూడా తయారవుతుంది. ఓకే, చిట్కా చూసారు కదా, సరిపోతుందా రాజుగారు ఇలా వేగితే? సరిపోతుందండి. దీంట్లో కొద్దిగా పసుపు, ఓకే, అలాగే సరిపడా ఉప్పు అండి, సగ్గుబియ్యంకి సరిపడా చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో మనం ముందుగా నానబెట్టేసుకున్నాం సగ్గుబియ్యం. సో ఇది మరీ పేస్ట్ అయిపోకుండా కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుందేమో కదా. అవునండి, కొంచెం పుల్లగా ఉండాలనుకుంటే కొంచెం మజ్జిగలో నానబెట్టేసుకుంటే కొంచెం బాగుంటుంది టేస్ట్ అనేది. కొంచెం ఆ వేరియేషన్లో కూడా చేసుకోవచ్చు మనం. సో నానబెట్టి వేసుకున్నాం కాబట్టి తొందరగానే వేగిపోతాయి మనకి. అదే అన్నీ కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, ఉబ్బుతాయి కూడా కదా ఎలాగో మనకి, కొంచెం స్టిక్గా కూడా అవుతాయి. ఓకే, సో అయిపోవచ్చింది. సో ఫ్రూట్స్ అవి దించేసిన తర్వాత యాడ్ చేసుకోవాలా మనం? ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసి ఓకే అప్పుడు యాడ్ చేసేసుకుంటామండి. సో ముందుగా నిమ్మరసం పిండేసుకున్నాం. కొద్దిగానే వేస్తున్నాం, ఎందుకంటే దీంట్లో మనం పైనాపిల్ వాడుతున్నాం. ఓకే, సో ఇంకా ఫ్రూట్స్ కాంబినేషన్ అనేవి మనము ఏవైనా తీసుకోవచ్చు కదా. నైఫ్ ఇస్తారు. ఓకే, సో ఆ డ్రై ఫ్రూట్స్ మనం ఎంత కట్ చేసుకున్నామో చూసుకొని సైజ్ ఉంటే మనకు అన్ని ఈవెన్ గా ఉన్నట్టు ఉంటాయి. మళ్ళీ ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా ఉంటే తినేటప్పుడు కొంచెం ఇబ్బంది. యా, సో యాపిల్స్, ఓకే, అలాగే పైనాపిల్ ముక్కలు ఇవి కూడా కొంచెం చిన్న చిన్నగానే కట్ చేసి పెట్టాను. సో ఇంకొంచెం కావాలనుకుంటే దానిమ్మ గింజలు కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకా ఫ్రూట్స్ అనగానే మనకంటే ముఖ్యంగా ఎక్కువ ఇలా వంటల్లో అంటే దానిమ్మ కూడా ఎక్కువ వాడుతుంటాం. సో కొన్ని షాహీ డిష్లలో ఏంటంటే దానిమ్మ గింజలు అంటే ఎండిన దానిమ్మ గింజల్ని పొడిలా వాడతారు, అంటే మసాలా పొడిలా వాడతారు, లేదా పేస్ట్లలో కూడా వాడతారు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మనం కొంచెం ఫ్రెష్ గా వాడుకోవచ్చు. ఓకే ఓకే, సో అలా వాడతారు, దాన్ని ఎండిన తర్వాత కూడా వాడుకుంటుంటారు. ఓకే, సో కొద్దిగా కొత్తిమీర. సో రెడీ అండి. ఓకే, సో ఈ మిగతా గ్యాప్లో యాపిల్ నేను స్లైసెస్లో కట్ చేసి ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేస్తాను. ఓకే రాజు గారు, ఇది అట్టు పెట్టేస్తారా? యా. జస్ట్ అరేంజ్ చేసేసుకోవటమేనా స్లైసెస్ అన్ని కూడా? అవునండి. ఓకే,
సో ఎలాగో మనకి ఫ్రూట్స్ కూడా అందులో ఉన్నాయి కాబట్టి చక్కగా మంచి మంచి ఇది కూడా తినేసేయచ్చు. సో టొమాటో కొంచెం జిగ్జాగ్ షేప్లో కట్ చేస్తున్నాను. ఓకే, ఓకే. సో ఇది మధ్యలో వస్తుందండి. దాని చుట్టూ అవి పెట్టుకోవాలా? ఎస్. ఓకే, కొద్దిగా ఓవర్లాపింగ్ ఇస్తున్నాను. ఓకే, సో మధ్యలో టొమాటో. సాగో ఫ్రూట్ కిచడీ రెడీ. ఓకే, సాగో ఫ్రూట్ కిచడీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సాగో ఫ్రూట్ కిచడీ తయారు చేసే విధానం: ముందుగా సగ్గుబియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, మిరియాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో తరిగిన డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి కాస్త వేగనివ్వాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సాగో ఫ్రూట్ కిచడీ రెడీ. ఓకే, మరి సాగో ఫ్రూట్ కిచడీ చక్కగా రెడీగా ఉంది. ఇంకా లేట్ చేయకుండా మేము ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. తీసుకోండి రాజు గారు. కొంచెం డిఫరెంట్గా. సో ఆ మిరియాలు అవి తగిలినప్పుడు కొంచెం ఘాటుగా, సో ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తగిలినప్పుడు కొంచెం కమ్మకమ్మగా. ముఖ్యంగా సగ్గుబియ్యం చాలా సాఫ్ట్ గా ఉంది. ఎస్, ఇది వేడివేడిగా తినేయాలి బేసిక్ గా. చల్ల అయితే తినలేమండి. చల్లగా అయితే అంత బాగోదేమో. ఎస్, చాలా బాగుంది. సగ్గుబియ్యం మాత్రం చాలా సాఫ్ట్ గా ఉంది. ఓవరాల్ గా అన్ని ఇప్పుడు కిచడీ అంటేనే మనకి అన్ని కలిసిపోయి ఒక మంచి టేస్ట్ వస్తుంది కదా. అవునండి. సో ఇది కూడా అలాగే ఇలా పర్టికులర్ గా ఒక టేస్ట్ అని కాకుండా ఆ మిక్స్డ్ ఫ్లేవర్ లో బాగుంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది కిచడీ. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. కూరలో కరివేపాకు అనే సామెత మనం చాలా తరచుగా వింటూ ఉంటాం. చాలా మంది కూరలో అలా కరివేపాకు వేయగానే తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు, చిన్నపిల్లలైతే మరీను. కానీ కరివేపాకులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే కరివేపాకును బాగా ఎండబెట్టి పౌడర్ చేసుకుని కూరల్లో వేసుకున్నట్లయితే పడేసే అవకాశం ఉండదు, అలాగే ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవాళ టేస్టీ వెరైటీస్ చూసారు కదా. మరి ఈరోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందాం. డ్రై ఫ్రూట్ జీరా రైస్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటి? డ్రై ఫ్రూట్స్, జీలకర్ర, రైస్ అండ్ వెల్లుల్లి. డ్రై ఫ్రూట్స్ ఎంత మంచిదంటే, ఇప్పుడు ప్రత్యేకించి డ్రై ఫ్రూట్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటి? ఫ్యాట్. ఫ్యాట్ ఎంతవరకు ఉండాలి మన డైట్లో అంటే 20 grams to 25 grams వరకు ఫ్యాట్ ఉండొచ్చు. ఎటువంటి ఫ్యాట్ ఉండాలి అంటే మనకు కనిపించే ఫ్యాట్ కాకుండా కనబడని ఇటువంటి ఫ్యాట్ అనేది ఉండాలి, హిడెన్ ఫ్యాట్. సో రోజువారీగా మనం తీసుకోవాల్సిన క్వాంటిటీ ఎంత అంటే అంత కలిపినా కూడా పిడికడంత తీసుకుంటే ప్రాబ్లం లేదు. మెయిన్ థింగ్ మన ఫిస్ట్ సైజ్. సో డ్రై ఫ్రూట్స్లో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు కాజు తీసుకుంటే కాజులో కాల్షియం ఉంటుంది. బాదాం తీసుకుంటే బాదాం గుండె జబ్బు రాకుండా కూడా మనకు హెల్ప్ చేస్తుంది. అంటే ఒక 10 కానీ 8 కానీ ఆ క్వాంటిటీయే తీసుకోవాలి. పిస్తా కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ని చాలా బాగా పెంచుతుంది. అండ్ పిస్తాలో ఉన్న ఫ్యాట్ ఏం చేస్తుందంటే మనకు కొద్దిగా ఒమేగా 3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ కూడా ఇస్తుంది. వాల్నట్ అసలు ఆ బ్రెయిన్ ఫంక్షనింగ్కి చాలా ఇంపార్టెంట్. అందులో ఒమేగా 3 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ చాలా పుష్కలంగా ఉంటుంది. ఇప్పుడు ఈ పేర్లన్నీ కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ కూడా సింపుల్గా ఈ రకమైన ఫ్యాట్ తీసుకుంటే చాలా మంచిదండి. బట్ మళ్ళీ మనం క్వాంటిటీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెసిపీ తీసుకుంటే 150 grams రైస్కి 20 grams కనుక మనం డ్రై ఫ్రూట్స్ అండ్ 10 grams జీలకర్ర, వెల్లుల్లి వాడుకుంటే మనకు వచ్చే పోషక విలువలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయండి, చాలా. సో డ్రై ఫ్రూట్ జీరా రైస్
దీన్ని ఎవ్రీడే రెసిపీగా కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఆ డ్రై ఫ్రూట్స్లో ఉన్న బెనిఫిట్స్ మనకు ఎంటైర్ ఫ్యామిలీ, పెద్దవాళ్ళకు కూడా యూజ్ అండి. పెద్దవాళ్ళల్లో కూడా ఫ్యాట్ పర్సంటేజ్ అనేది కరెక్ట్ మోతాదులో మెయింటైన్ చేయాలి అంటే ఇది ఉండాలి. హెచ్డిఎల్ అని ఒక రకమైన కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, హై డెన్సిటీ లైపోప్రోటీన్. డాక్టర్స్ కూడా దాన్ని చాలా గుడ్ కొలెస్ట్రాల్ అని చెప్తూ ఉంటారు. ఆ గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలి అంటే ఈ డ్రై ఫ్రూట్స్ ఉండాలి. సో ఇట్స్ అన్ ఎవ్రీడే రెసిపీ అండి, యూ కెన్ డెఫినెట్లీ ట్రై ఇట్. చాక్లెట్ మూస్ అనేది ఇట్స్ అ టిపికల్ డెసర్ట్ అండి. కంప్లీట్గా ఇట్స్ అ ఫ్యాన్సీ ఐటమ్. సో ఫ్యాన్సీ ఐటెంలో మనకు పోషక విలువలు కానీ బెనిఫిట్స్ కానీ ఎక్కువగా ఉంటాయని చెప్పలేము. బట్ ఐ టెల్ అబౌట్ డార్క్ చాక్లెట్. డార్క్ చాక్లెట్ ఒరిజినల్గా ఎలా ఉంటుందండి? చేదుగా ఉంటుంది, బిట్టర్గా ఉంటుంది. సో అలాంటి చాక్లెట్ తీసుకుంటే డిప్రెషన్కి పనిచేస్తుంది అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అందులో బి విటమిన్ ఉంటుంది కాబట్టి. సో బి విటమిన్ ఏం చేస్తుందంటే, మనకు అరటి పండులో కూడా ఉంటుంది బి విటమిన్, సేమ్ బి విటమిన్. చాక్లెట్లో ఏదైతే ఉంటుందో, ఏదైతే మన మూడ్కి ఎలివేట్ చేస్తుందని చెప్తారో, అది మనకు సింపుల్గా ఒక అరటికాయలో కానీ అరటి పండులో కూడా ఉంటుంది. బట్ ఎనీవేస్, చాక్లెట్లో ఉన్న ఆ బి విటమిన్ వలన మనకు బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్, మనం సంతోషంగా ఉండడానికి ఉన్న హార్మోన్స్ పెరుగుతాయని చెప్తూ ఉంటారు. సో వాట్ ఎవర్, ఆ డార్క్ చాక్లెట్ని మళ్ళీ మనం స్వీట్గా చేసుకొని తీసుకోవడంలో ఉపయోగం లేదండి. ఆ బిట్టర్గా డార్క్ చాక్లెట్ తింటే పర్వాలేదు, ఒక చిన్న ముక్క, ఒక ఇంచు సైజ్ ముక్క. కానీ దాన్ని మళ్ళీ మనం ఇలా విప్పింగ్ క్రీములు తర్వాత ఇఫ్ యూ మేక్ ఇట్ రియలీ హై ఫ్యాట్, అంత బెనిఫిషియల్గా ఉంటుందని చెప్పలేము. స్టఫ్డ్ మష్రూమ్, ఇంట్రెస్టింగ్ రెసిపీ. మష్రూమ్ తర్వాత చీజ్, వెన్న, కొత్తిమీర. చీజ్ కూడా మళ్ళీ మనకు సేమ్ కాన్సెప్ట్ అండి. చీజ్ మంచిదా కాదా అంటే, చీజ్ ఆల్సో ఈజ్ వెరీ వెరీ గుడ్. చీజ్ అనేది మనకు న్యాచురల్గా ఫర్మెంటేషన్తో క్రియేట్ అయ్యే ప్రోడక్ట్. ఫర్మెంటేషన్తో క్రియేట్ అయిన ఏ ప్రోడక్ట్ అయినా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మన ఇడ్లీ నుంచి పెరుగు దగ్గర వరకు, తర్వాత గోధుమ పిండిలో కూడా ఉంటుందండి ఈ ప్రోబయోటిక్ బెనిఫిట్స్. ఇవన్నీ కూడా చీజ్లో ఉంటాయి. చీజ్లో మనకు కొలెస్ట్రాల్, పర్సే కొలెస్ట్రాల్ అంటే కొలెస్ట్రాల్ రూపంలో చాలా తక్కువ ఐటమ్స్లో ఉంటాయి. ఎగ్ యోక్ ఒకటి, చీజ్ ఒకటి. సో చీజ్లో అలా ఉన్నప్పటికీ మనం కొంచెం మరింత జాగ్రత్తగా దాని క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. 100 గ్రాముల చీజ్లో మినిమం ఒక 700 to 600 క్యాలరీస్ అనేది ఖచ్చితం అండి. సో బీ కేర్ఫుల్ అండి. మనం ఇలా మష్రూమ్తో పాటు, మష్రూమ్ ఇస్ అ లో క్యాలరీ వెజిటబుల్, అయినా చీజ్ అండ్ వెన్న రెండూ యాడ్ చేస్తున్నాం కాబట్టి దిస్ బికమ్స్ అ వెరీ హై క్యాలరీ. ఈ ఒక్క ఐటమ్ నుంచే మనకు 1000 క్యాలరీలు దాకా కూడా వచ్చేస్తుంది. సో వెరీ 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 కేర్ఫుల్గా జాగ్రత్తగా వాడుకోవాల్సిన ఐటమ్ ఇది. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ హై క్యాలరీ. సాగో ఫ్రూట్ కిచిడి, సాబుదానా, తర్వాత యాపిల్, పైనాపిల్, నిమ్మరసం, దీంతో మనం ఈ కిచిడి చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు అగైన్ ఒక ప్రాబ్లం ఉందండి. ఫ్రూట్స్ ఎప్పుడు ఫ్రూట్ లాగా తీసుకోవాలి. అది మనం మళ్ళీ వండామనుకోండి, దాంట్లో పోషక విలువలన్నీ కూడా ఇంకా పోయినట్టే. సో ఫ్రూట్స్ వండకుండా తీసుకుంటేనే బెనిఫిట్. ఇక కావాలంటే దద్దోజనం లాగా లాస్ట్లో ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే కూడా పర్వాలేదు, దట్ ఈస్ ఆల్సో ఓకే. బట్ కంప్లీట్గా ఇలా కుక్ చేసి తీసుకుంటే మటుకు టేస్ట్ వేరియేషన్ ఉంటుంది, ప్లస్ బెనిఫిట్స్ కూడా మనకు తక్కువ ఉంటాయి. యాక్చువల్లీ యాపిల్ అండ్ పైనాపిల్ బ్యూటిఫుల్ వెజిటబుల్స్ అండి. ఒక యాపిల్లో మనం తొక్కతో పాటు క్లీన్గా వాష్ చేసుకొని పైన వ్యాక్స్ అంతా కూడా తీసేసి తింటే 50 క్యాలరీస్ అనేది వస్తుంది. పైనాపిల్లో 30-35. అసలు ఈ రెండు కూడా రోజు ఏదన్నా ఒకటి, పైనాపిల్ కానీ యాపిల్ కానీ సీజన్ బట్టండి, సీజన్లో మనకి ఏ ఫ్రూట్ దొరుకుతుందో అది తినాల్సిందే. సో సీజన్ బట్టి మనం ఇవి ట్రై చేసుకుంటే చాలా మటుకు యూ విల్ ఫీల్ ఎనర్జెటిక్. నిరుత్సాహంగా, డల్గా, ఎనర్జీ లేనట్టుగా ఫీల్ అయినప్పుడల్లా కూడా మీరు ట్రై చేసి చూడండి. ఏదైనా ఒక పండు ఒక వారం పాటు తిని చూస్తే, ఆ సీజన్లో దొరికే పండు మనం ఇమీడియట్గా ఎంతో ఎనర్జెటిక్గా ఫీల్ అవుతూ ఉంటాం. మూడ్స్ కూడా మనకు మారుతూ ఉంటాయి. ఇవాళ మీరు చూసిన ఐటమ్స్ అన్నిట్లో కంటే డ్రై ఫ్రూట్ జీరా రైస్ ఒకటి మనకు డైలీ యూస్కి బాగుందండి. చాక్లెట్ మూస్ కానీ, సాగో ఫ్రూట్ కిచిడి కానీ, స్టఫ్డ్ మష్రూమ్ కూడా హై క్యాలరీ వలన మనం కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. రాజు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చక్కగా మంచి టేస్టీ అండ్ వెరైటీ వంటలు చేసి చూపించినందుకు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కిరాఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.